भगवन्तं उमामहेश्वरम् अहं प्रार्थयामि। पवित्रं कुरुचासनं देवानां गमनाद्धन्तरकाः एतेषामविरोधेन ब्रह्मकर्म समारभे अनुग्रहः सिद्ध्यर्थं मम इह जन्मनि जन्मान्तरेषु बाल्य यौवन कौमार वार्धकेषु जाग्रत् स्वप्न सुषुप्त अवस्थासु रहसि प्रकाशेन ज्ञानतो अज्ञान तश्च मया कृत समस्त पाप परिहार
द्वारा देवहित संपूर्ण आयुष्यु अभिवृद्धि अर्थम मम सह कुटुंबस्य जन्मलग्न नामलग्न जन्मराशि नामराशि जन्मांश नामांश वशात उच्चस्थान अंगग्रह भावग्रह तुक्षग्रह वशात सकल जातक अनुसारेण आदित्यादि नवानां ग्रहाणां मध्ये ये ग्रहाः अरिष्ट स्थानेषु स्थिताः तेषां ग्रहाणां अत्यंत एकादश स्थान फल अभाव ఎట్లా చేయాలి, దాని పద్ధతులు ఎట్లా, దాన్ని ఏ విధంగా చేస్తే లోకానికి శ్రేయస్సు కలుగుతుంది అనే భావన చేత మనం ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి విశేషంగా అనేకమైన కళ్యాణోత్సవాలు, అనేకమైనటువంటి అభిషేకాలు, లక్ష బిల్వార్చనలు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఉద్యానవనంలో శ్రీ తులసి ధాత్రి నారాయణ స్వామి యొక్క కళ్యాణోత్సవాలు ఎన్నెన్నో చేసుకుంటూ ఇప్పటి వరకు వచ్చినాము. ఈ సమయంలో ఎన్నెన్నో దోషాలు జరుగుతూ ఉంటాయి. అట్లాంటి దోషాలన్నీ తొలగి మళ్ళీ ఇది ఇంకా ఉన్నతమైనటువంటి పవిత్ర క్షేత్రంగా, ఇంకా విశేషమైనటువంటి మనకు కోరికలను తీర్చే విధంగా పరమాత్మ కలగాలి అనే భావం చేత మన అసోసియేషన్ వాళ్ళందరూ కూడాను మర్చెంట్ మరియు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా మరియు ఈ ఆలయానికి సంబంధించినటువంటి ట్రస్టీ వాళ్ళు కూడా ఎంతో ప్రేమపూర్వకంగా కార్యాన్ని చేద్దాము అని చెప్పి శ్రీ 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 హంపి విరూపాక్ష విద్యాలయ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులతో ఆనాడు ఏ విధంగా దేవుడి యొక్క ప్రతిష్టా కార్యక్రమం చేస్తున్నామో అదే పద్ధతిగా చేసుకోవాలి అని మరి మనం అందరము కలిసి స్వామివారిని వేడుకోవడం జరిగింది. వేడుకున్న తరువే స్వామివారు మనకు అవకాశం ఇచ్చినారు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేసుకోవడం కోసం అని చెప్పి మనమందరం సన్నద్ధమై సంకల్పం చెప్పినాము. ఇప్పటి వరకు కూడా ఇంకొక చిన్న సంకల్పం చెప్పండి. ధర్మ గ్లాని అధర్మ అభ్యుత్థాన నివృత్తి పూర్వక ధర్మ సంస్థాపన ద్వారా ప్రాణి సద్భావ విశ్వ కళ్యాణ సిద్ధ్యర్థం సప్రాసాద స్థిత శ్రీ ఉమామహేశ్వర స్వామినః మహా కుంభ అభిషేక పూజాదికం పరిశ్రమాణః స్వర్ణకుల చేతులతో నమస్కారం. గోత్రం అంటే అయినా అందరూ చెప్పండి. ఆశా పూజ విచ్ఛేద ఆది జన్య సకల ప్రాయశ్చిత్త నివృత్తి పూర్వకం అస్య క్షేత్రస్య ఉత్తరోత్తర అభ్యున్నతి సిద్ధ్యర్థం నవగ్రహ మఖ పూర్వక ఏకగుండాత్మక విధానేన త్రయాత్మిక దీక్షయా మహా కుంభాభిషేక కర్మ త్రయాత్మిక దీక్షయా అహం అన్యోన్య బ్రాహ్మణ సహాయేన కరిష్యే. Viva Sundara
नर्मदे सिन्धु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु ओम सर्वं विश्वभूतान्याम प्राणावा नाम पशवामो नमो ओम समाप सम्प्राणामो ध्यानाम स्मरणा विश्वाभो ज्योति विश्वाभो यो विश्वाभ सत्यमाप सर्वा देवता आपो भो स्वरा गणपति गुणः हे कविनाम वस्त्रवस्त्रं ज्येष्ठराजं ब्रह्मणा ब्रह्मणस्पदान श्रीमन्पादस्य भूर्भुवस्वः महागणं जागं जागं समानं शक्ति पत्नी पुत्रनाद पूजान्तेषु भूमिफलेषु महागणनालाभयामि स्थापयामि प्राणायाम प्रतिष्ठापयामि नर्यभिरामे गोपाय भगवाने शवानां महागणाधिपतये नमः सुप्रतिष्ठितमस्तु प्रतिष्ठापनार्थं समर्पयामि ध्यानं गगनानं पद्मात्मं गजानं महर्निशं महागणपतये नमः ध्यायामि ध्यानं समर्पयामि महागणपतये नमः महागणाधिपतये नमः महागणाधिपतये नमः महागणाधिपतये नमः महागणाधिपतये नमः स्थापयो उपस्थानभूतेधारणा शिवनमानसस्तस्य भाजे देहनः स्वारङ्गमामो यस्य क्षया जलिन्वधः महागणाधिपतये नमः ॐ नमस्ते गणपतये भवायस्य शङ्करे
Om
अरुणास्वस्ति प्रीता कलशस्य वेदिष्णो कटे అందరూ చెప్పండి మాత పితృ సమం దైవం నడైవం పిల్లలు పుణ్యం పుణ్యాహం
भवन्तः ब्रुवन्तु ఓం సంకల్పితాయ ఓం సంకల్పేనః బుద్ధిఫలంతో భవంతు ఓం సంకల్పితాయ బుద్ధిఫలంతో భవంతు అక్షరాభివృద్ధి సమృద్ధి అక్షరపూర్ణస్తు నానాగోత్రాభివృద్ధిరస్తు నానావంశాభివృద్ధిరస్తు నానాగోత్రాభివృద్ధిరస్తు నానావంశాభివృద్ధిరస్తు శిక్షిరస్తు అసచేతనస్య ఉత్తరోత్తర అభివృద్ధిరస్తు ఓం వాస్తవశ్వతే पतंगाय शिष्ये अस्य प्राणादपानत्यन्तस्य विरोधना बुद्धपरो मंजुराय मंजुमनोक्तस्य पृथिवी मरुदध्वसे सप्तहोत्रा सप्तधात्वायन्ति सप्तयोनेनापनस्व हृदयेन केतस्तु केतस्तेन आदित्या आचिन्दुषानामयन्तो इन्द्राय पूर्वे वृषसो दुहाना इन्द्रो यज्ञरे పంతులు గారు भुवनानि चतुर्दश यस्मात् तस्मात् शुभं मे स्यात् रामकृष्ण गोविन्द कृष्ण राम गोविन्द रामकृष्ण गोविन्द कृष्ण राम गोविन्द పంతులు గారు रामकृष्ण गोविन्द कृष्ण राम गोविन्द
శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. ఆ స్వామివారి యొక్క ప్రతిష్ట మహోత్సవం శ్రీ 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 శ్రీమత్ అభినవ ఉద్దండ నృసింహస్వామి భారతీ స్వామి వారి యొక్క కర కమలముల చేత వేణుగోపాలాచారి గారు మరియు బ్రహ్మశ్రీ గంగవరం నారాయణ శర్మ గారు మరియు బ్రహ్మశ్రీ ప్రస్తుతం బ్రహ్మలీనమైనటువంటి బ్రహ్మానంద తీర్థ మాణిక్య మహాశౌర్యారి గారు మరియు బ్రహ్మశ్రీ సుధాకర్ శర్మ గారు వీళ్ళ అందరి యొక్క ప్రారంభమైన తర్వాత అనేక రకమైనటువంటి యజ్ఞాలు అటు గణపతి, ఆంజనేయుడు, అమ్మవారు, శివుడు, తర్వాత నందికేశ్వరుడు, ఇక్కడ ఉన్నటువంటి సప్రాసాదంలో ఏ దేవతలు అయితే కూర్చోబెడతామో ఆయా దేవతలకు సంబంధించినటువంటి యజ్ఞము, దానితో పాటు 11 మంది ఋత్విజుల చేత విశేషమైనటువంటి రుద్రహవనము, విశేషమైనటువంటి చండీ హోమము ఇత్యాది క్రియాకలాపాలు. అంతేకాకుండా వరుణునికి సంబంధించినటువంటి నీటికి మూలమైనటువంటి దేవుడు వరుణదేవుడు. ఆ వరుణదేవునికి సంబంధించినటువంటి మహామహా మూలమంత్రముల చేత ఇక్కడ యజ్ఞము, పూజనము మొదలైనటువంటి క్రియాకలాపాలన్నీ కూడా నిర్వర్తించుకోవడం సాగుతూ ఉంటుంది. అయ్యా ఇప్పుడు మా పని అయిపోయింది అని చెప్పి అనుకోకండి. ప్రారంభంలో మండపారాధన ఉంటుంది. మండపారాధన తర్వాత అగ్ని ప్రతిష్ట, అంటే అది అగ్గిపుల్లతోనికి కూడా దాంతో కాదు, అగ్ని మదనం అంటే మదనం చేసి అగ్నిని పుట్టించడం, అది కార్యక్రమం ఉంటుంది. అవకాశం ఉన్న దాన్ని కూడా చూడండి. అగ్ని మదనం తర్వాత స్థాపిత యొక్క దేవతలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క హవనం తోటి 1 గంట వరకు కార్యక్రమం సమాప్తి ఉంటుంది. ఈరోజు మొట్టమొదటి రోజు మనకి ఎలాంటి విఘ్నాలు కలగకూడదని చెప్పేసి గణపతికి సహస్రమోదక హోమం సాయంకాలం 5 గంటలకు ఈ రోజున. దాని తర్వాత ఆంజనేయ స్వామి వాయువేగంతో, మనం ఇక్కడ ఏమనుకున్నా వాయువేగంతో మన పనులు కావాలి కాబట్టి ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి మన్యు సూక్త హోమంతో ఈరోజు కార్యక్రమాలు రాత్రి సమాప్తమవుతాయి. మళ్ళా రేపు ప్రొద్దున శుక్రవారము వసంత పంచమి, చాలా విశేషమైనటువంటి రోజు. అమ్మవారి యొక్క రోజు అమ్మవారితో కలిసి వచ్చింది కాబట్టి ప్రొద్దున అమ్మవారి యొక్క చండీ హోమము రేపు ఉదయం. దాని తర్వాత టైం లేదా ఉదయం అంటే 8 గంటలకు జల్దీ వస్తే జల్దీ చండీ హోమం తర్వాత దానితో పాటు ఇక్కడ స్త్రీమూర్తులకు కుంకుమార్చన రేపైనా విశేషమైన రోజు కాబట్టి చండీ హోమం అవుతున్నది కాబట్టి దానితో పాటు స్త్రీమూర్తుల చేత కుంకుమ పూజ. తర్వాత దానితో పాటు సాయంకాలం ప్రదోష కాలంలో అమ్మవారికి భర్త అయినటువంటి పరమేశ్వరుని యొక్క రుద్రహోమం రేపు సాయంకాలం, అది 5 గంటలకు ప్రారంభమవుతుంది. దాని తర్వాత మరలా సమాప్తి ఉంటుంది కార్యక్రమము. ఎల్లుండి పొద్దున మరలా స్థాపిత దేవతల హోమము, హంపి స్వామివారు. తర్వాత ఇంకోటి, ఈ రోజున సాయంకాలం 4:30కు మధుసూదన సరస్వతి స్వామివారు వస్తున్నారు. తొగుట మాధవానంద స్వామివారి శిష్యులు నాచారంగుట్ట పీఠాధిపతులు 4:30కు వచ్చి ఆయన యొక్క సమయాన్ని మనకి ఇక్కడ రాత్రి 8 గంటల వరకు కూడా వెచ్చించారు. ఆ స్వామివారితో సాయంకాలము అభిషేకం ఉంటుంది. తర్వాత స్వామివారి యొక్క అమృత వాక్కులు, తర్వాత వారి ద్వారా ఆశీర్వాదం ఉంటుంది. ఈ కార్యక్రమం ఉంటుంది. తర్వాత రేపు రాత్రి హంపి స్వామివారు వస్తారు. వారు వచ్చే సమయం మనకి ఇంకా క్లియర్గా చెప్పలేదు రేపు, కానీ రేపు రాత్రి మొదలు అసలు యాక్చువల్ 4:30కే ఉండే స్వామివారికి రేపు అనివార్య కారణాల రేపు వసంత పంచమి కాబట్టి బిజీ షెడ్యూల్ వల్ల రాత్రి వరకు వస్తా అన్నారు. మనకు ఎల్లుండి ప్రొద్దున స్వామివారి దర్శనం ఉంటుంది. ఆ స్వామివారి యొక్క దర్శనమైన తర్వాత ఉదయము 10 గంటలకు మహాకుంభాభిషేకం, ఉదయం 10 గంటలకు శనివారం నాడు ఈ కార్యక్రమం. కుంభాభిషేకం అయిన తర్వాత బలి, పూర్ణాహుతి, ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు వచ్చినటువంటి బ్రాహ్మణులను మనం అందరం గౌరవించడం మన ధర్మం కాబట్టి మనము బ్రాహ్మణులకు బాధ్యత అప్పచెప్పాలి. అయ్యా మీ బాధ్యత మీరు యొక్క పూజా కార్యక్రమాలు చేసి మమ్మల్ని తరించండి అని చెప్పేసి అందరూ కూడా బ్రాహ్మణులకు బొట్టు పెట్టి వారికి బాధ్యత అప్పచెప్పడం ఒక 2 నిమిషాలలో. అయ్యా బ్రాహ్మణ
जगन्मोहन की जय। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणनमोस्तुते कात्यायनाय विद्महे गणेशाय धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। गौर्याय मातृकाय नमः अन्धपुष्पाञ्जलिं समर्पयामि प्रशंसां समर्पयामि मन्त्रेण क्रियायेन भक्तेन सुरेश्वरे यज्ञोपयामि भोगकरस्वरे हरया भोजया गौर्याय मातृकां प्रियन्तां भागवश्रीरां भावो
వాళ్ళు కూర్చోండి, వెనక వాళ్ళకి కనబడుతుంది. ముందర నిలబడితే వెనక వాళ్ళకి కనబడుతుంది. పైన ఎక్కండి, గద్దె మీద ఎక్కండి, ఇట్లా కూర్చోండి, ఇట్లా పైన ఎక్కండి చెప్పి. నీ తాడు మొత్తం పైకి పోతుండాలి. పైకి అంటే ఉపయోగ పోవద్దు. కిందికి ప్రసాద్ కింది కానీ ఇంకా కింది కానీ ఇంకా కింది కానీ तत्पुरुषस्य विश्वमाय नमः